ఏ అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? కూరగాయలు లేనిక పోతున్నా. ఉన్న ఇంట్లో తాటి చెట్టు ఎదిగినట్టు ఒక్క పని చెయ్యవు, ఒక ఏం చెయ్యవు. కూరగాయలు తెస్తే ఏమైతుంది? ఇంట్లో ఖాళీ కూర్చున్న బదులు. ఏం తీసుకొస్తున్నావు మరి? ఏం తెస్తారు? ఎప్పుడు తెచ్చినట్టు తెస్తా. పొటాటో తీసుకురావచ్చు అమ్మా. ఏంది పొటాటనా? పొటాటో గిటాటో లేవు. నేను తెచ్చింది వండుతా, ఇష్టం ఉండి తిను, లేకపోతే బయటకు పోయి తిను. సరే నీకు నచ్చినాయి అంటున్నావు కదా, ఏం తీసుకొస్తావు? ఏం తీసుకొస్తా? ఆలగడ్డలు తీసుకొని వస్తా, కూర చేస్తా, తిను. నేను చెప్పింది కూడా అదే కదా. ఓ ఆయన ఇంగ్లీష్ రాదు కదా, దీంతో రోజు ఏకలేక చేస్తున్నా. ఈడ దొరికిందో ఏమైనా. ఏందో ఏం పాడమ్మా ఎండలు. ఒరే యాయన పొద్దున ఇంట్లో ఆడపిల్ల ఉన్నట్టు ఉండకుంటే మగపిల్ల గాడవేగా. గట్ల బయటకు పోతే బయట ఏం జరుగుతుంది ఏం లేదు అని 4 విషయాలు తెలుస్తా. దాస్తాడు కొంపల. ఏం పిల్లగాడు ఉంటున్నాడో ఏం పాడాడు. ఏయ్ యాడకు పోయినాడు ఇంతసేపు ఇంట్లో ఉండకుండా? ఫ్రెండ్ గారు దావతిస్తా అన్నాడమ్మా, పోయిచ్చిన. దావతి ఇంట్లో ఒక పని చేయనిక శాత కాదు కానీ ఫ్రెండ్స్ దోస్తులు దావతులు అంట. దావతి నిన్ను ఇట్లా కాదురా, నిన్ను ఇట్లా ఇడిచి పెడితే నువ్వేం తయారైతావో తెలియదు. మీ అబ్బలకనే తయారైతున్నావు. వస్తావు, నీ సంగతి చెప్తా. ఏందో మా అమ్మ ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళమంటది, బయటికి వెళ్తాం ఇంట్లో ఉండమంటది. ఈమెతో పల్లెకి చావస్తున్నా, రోజు తలనొప్పి అవుతుంది. చిన్న ఈ చీర ఎంత ఉండొచ్చు అంటావు? ఓ ఉండొచ్చు అమ్మ, ఒక 200-300. ఫోన్ చూసుకుంటా కాదు, చీరను చూసి మాట్లాడు. యాయన పొద్దున ఫోనే చూడు. 2000 ఉండొచ్చు కదా. కదా షాపుడు కూడా 2000 అన్నాడు. నీకు నా గురించి తెలుసుగా, 2000 ఎట్లా ఇస్తా? గొడవ పెట్టుకోని మరి 300కే తీసుకొచ్చి. నేను చెప్పింది కూడా అదే కదా. నువ్వు చెప్తా నేను అలా అంటున్నా. ఏంది ఈ మధ్య నోరు చాలా లేస్తుంది. ఒక్క పని చేయడం చేత కాదు ఇంట్లో. కానీ ఏందమ్మా ఇట్లా కొడుతున్నావు నువ్వు? నువ్వు బయట అక్క ఇస్తున్నా, మాట్లాడి చిన్నంత. ఫోన్ మాట్లాడి చిన్నమ్మ. చిన్నమ్మా మా చెల్లెల వాళ్ళ చెల్లెల్లే. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీ పుట్టినరోజుకి ముద్దుగోలు చేసింది రా. మాట్లాడు. మాట్లాడని చెప్తుంటే మాట్లాడు. చిన్నమ్మా ఎలా ఉన్నారు? ఇంకా ఫోన్ మాట్లాడనీకుండా తీసుకుంటావు ఏందమ్మా నువ్వు? గంటలు మాట్లాడుకుంటూనే కూర్చొడిస్తే పాల ప్యాకెట్ తీసుకురా. సర్లే తీసుకొస్తాను. అక్క అదే వాడు ఫోన్ ఇస్తే అట్టే మాట్లాడుకుంటుంటాడు. భలే ఇష్టం వాడికి చుట్టాలంటే. ఎప్పుడు నీ గురించి అడుగుతాడు. తీసుకొస్తాయి సారి సరేనా? అమ్మా మనం అంత పెద్ద బిల్డింగ్ ఎప్పటికి కడతాం అమ్మా? మనం అంత పెద్ద బిల్డింగ్. నువ్వు మీ అయ్య ఇంట్లో కూర్చొని తినుకుంటా ఉన్నారు. అంత పెద్ద బిల్డింగ్ మీ మొక్కలకు ఒక్క పని చేస్తున్నారా? నేను చేస్తే తింటున్నారు, కూర్చుంటున్నారు. నేను ఒక్కదాన్ని చేస్తే అంత పెద్ద బిల్డింగ్ కాదు కదా. నువ్వు మీ అయ్య సచిన బాత్రూమ్ కూడా కట్టరా? బాత్రూమ్ కడతా అన్నాడమ్మా నాయన. బాత్రూమ్ ఏమున్నారు? ఏం పాడు సావక ఎందుకు బతికినారా మీరు? తిండి దండగా అక్కడ మళ్ళీ బిల్డింగ్ అంట. బిల్డింగ్ మొక్కం చూడు, మొక్కం కొట్టకమ్మా. ఎందుకు అట్లా కొడుతున్నావు నువ్వు? ఊరకమంటే నువ్వు ఏడ్రా పోతున్నావు? ఏమన్నీ నీకు చెప్పు చేయాలనా అమ్మా? నేను ఇంకా చిన్నపిల్లని అనుకుంటా, నేను చాలా పెద్ద ఉన్నాయినా. ఇప్పుడు బాలాదూరు తిరగనిక పోతున్నావా? పోతున్నా. నేను నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను పోయేస్తా మళ్ళా. పెద్దోడు అయినావా? ఇంటికి రాని సంగతి చెప్తా. పెద్దోడు. అమ్మా ఆకలి అవుతుంది, అన్నం పెడుతురా. అయ్యో ఆకలి అవుతుందా సీనా? నువ్వేమన్నా చిన్న పిల్లోడివే? అన్నం పెట్టి నీకు చాలా పెద్దోడివి అయినావు, ఎదిగిపోయినావు. వండుకొని తినిపో. నీకు నేను పెట్టడం ఏంది? అయ్యో పెద్దోడైనాడు, పెద్దోడు. అమ్మా ఈ బట్టలు ఉతకలేదా నువ్వు? అయ్యో చాలా పెద్దోడు అయినా ఎదిగిపోయినావుగా. నీ బట్టలు నేను ఉతికేది తెలిసిన. ఉతుక్కో, కాలు చేతులు బాగానే ఉతుక్కో. నువ్వు మీ ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడుకోబోయి. ఓ అమ్మ ఒక 50 రూపాయలు ఉంటే ఇవ్వరాదు, బయటికి పోతున్నా. అయ్యో నీకు ఇచ్చేంత స్థాయి నాది. అసలు పెద్దోడు అయిపోయినావు. సంపాదించుకునే తెలివి ఉంది, సంపాదించుకునే గుణం ఉంది. నేను నీకు ఇచ్చేది ఎందుసిన? పెద్దోడు అయినావు, పెద్దోడివి. నీ దగ్గర పైసలు ఉంటాయి కదా మా పెద్దోడు అయినా అన్నావు కదా. ఈ సంగతి ఇట్లా కాదు చెప్తారా? పెద్దోడు అయినావని నాకే ఎదిరిస్తావా? అమ్మా ఈరోజు మా ఫ్రెండ్ వచ్చిండే. ఏంద్రా యాయల పొద్దున వాడిని వీని తీసుకొని వస్తుంటావు ఇంటికి. వాళ్ళేం తీరిగ్గా ఇంట్లో వచ్చి బాగా దర్జాగా తినిపోతారు. ఏం నువ్వు కష్టపడుతున్నావు, నీ అబ్బా కష్టపడుతున్నావు? నాకు అర్థం కాదు. ఒక పని చేత కాదు కానీ వాడిని వీని తీసుకొని వస్తు. ఉమా ఎప్పుడు వచ్చినావు? ఏం సినా ఇంటికే వస్తలే ఈ మధ్య? ఉమా అంటే పిలవట్లేదు కదా మనోడు. ఇటు పిలుస్తలేడా? దొంగ సచ్చినోడు ఇటు అంతే, పిలవడు. అట్లేం లే, వస్తూ ఉండు. తీసుకురా అని చెప్పినావు కదా వారం నిన్ను వంటికి.
ఏంలే వాడికన్నా నువ్వే నాకు వాళ్ళ ఇష్టం సిన్నా. నువ్వే ఒక మాట వింటావు. ఈ ముసలి ఒక మాట విన్నాడు పిల్లగాడు కాల. సర్లే కూసో, తిన్నికి ఎవరు చేస్తా తినిపోదు సరేనా? కూసో తినేపోదు. వాళ్ళ మంచోడు మా పిల్లోడు. ఇంట్లోకి రా.